హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో కొత్తగా ఒక కోర్సు తయారు చేసాం. అంటే నెక్స్ట్ మార్చిలో రాబోయే ఎగ్జామ్లో 10th పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. అందుకు యూస్ అవ్వడం కోసం కొత్తగా ఒక ప్రోగ్రామ్ పేరు 100 days 100 ప్రాబ్లమ్స్గా మనం ఇంట్రడ్యూస్ చేసాం. యాక్చువల్గా లాస్ట్ 2 years బ్యాకే ఆల్రెడీ రన్ చేశాను ఇటువంటి ప్రోగ్రామే. ఇది న్యూ టెక్స్ట్ బుక్ కాబట్టి కొత్తగా మళ్ళీ మొదలు పెడతాండ. సో ఆల్రెడీ day 1 అయిపోయింది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్కి అంటే ఈ వీడియోకి ఎండింగ్లో కనిపిస్తుంది, ఆ వీడియో చూడొచ్చు. లేదా టైటిల్లో మీకు రైట్ సైడ్ టాప్లో చూసుకుంటే 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేసిన day 1 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది కూడా ఒక ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 2-3 ప్రాబ్లమ్స్ మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఈరోజు day 3 అంటే day 3 వీడియో అనమాట. ఆల్రెడీ day 1 day 2లో చెప్పాను, 8 marks ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను day 1లో day 2లో. బట్ ఈ day 3లో మనం చెప్పుకోబోయేది 1 mark ప్రాబ్లమ్స్ అనమాట. 1 mark కదా సార్, అవి నేర్చుకోవడం అవసరమా అనే ఉద్దేశం వద్దు. ఎందుకంటే మన ఉద్దేశం 100 days 100 ప్రాబ్లమ్స్లో ఈజీ ప్రాబ్లమ్స్ను వదలకుండా నేర్చుకోవడం. ఇదొకటే మన ఉద్దేశం. ఈజీగా ఏ ప్రాబ్లం కనిపించినా మనం వదలకూడదు, అది బాగా నేర్చుకునేవారు. అందుకోసమే ఈజీ ప్రాబ్లమ్సే మనకి 1 marksలో కొన్ని ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో. అందువల్ల ఈ మోడల్స్ ఒక 4 ఉన్నాయి. 3 నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, 1 మీరు చేయండి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చూశారంటే చూడండి, ఫైండ్ ది HCF అండ్ ది LCM ఆఫ్ 12, 21, 50. ఇది మన టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం. ఓకేనా? ఆల్రెడీ ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరు ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం అన్నమాట. అయితే ఇది చూశారంటే మీకు చాలా డెడ్ ఈజీ ప్రాబ్లం. ఊరికే కన్ఫ్యూజ్ అయ్యి వదిలేస్తారు. అందుకోసమే ఈ ప్రాబ్లం కూడా వదలకూడదన్న ఉద్దేశంతో చెప్తాను. ఏమీ అవసరం లేదు. ఫస్ట్ గివెన్ దట్ పెట్టండి. వాడు ఇచ్చిన నెంబర్స్ ఏమి 12. ఓకేనా? ఇప్పుడు 12ని నేను ఏం చేస్తానో చూడండి. 12 2 టేబుల్లో వస్తుంది కదా. సో 2 టేబుల్ రాసుకుంటాం. 2 4s 2 6s కదా. ఓకే. మళ్ళీ 2 3s 3 1s. సో 12 ఎట్లా రాయొచ్చు? 2 × 2 × 3గా రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ 21 రాద్దాం. సేమ్ ఇదేమా 21 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో వస్తుంది. 3 7s అంతే, ఇంకా అవసరం లేదు. సో 3 × 7. నెక్స్ట్ 15 మనకు డైరెక్ట్గా తెలుసు 3 5s. ఇప్పుడు ఈ నెంబర్స్ కాబట్టి సింపుల్గా ఉంది కాబట్టి చేసేయండి. ఒకవేళ కొంచెం పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆప్షనల్, వదలతానంటే వదిలేయండి. బట్ వదలడానికి మాత్రం చూడకండి, ఎందుకంటే తెలిసిన మోడల్స్ కాబట్టి. ఇప్పుడు HCF ఏ విధంగా కనుక్కుంటే LCM ఎట్లా, వాడు ఫస్ట్ ఎదిగింది HCF కదా, కాబట్టి HCF ఏ విధంగా చూడండి. 3ట్లోనూ కామన్గా ఏదన్నా నెంబర్ ఉందా? ఫస్ట్ అది చూడండి. 3ట్లోనే ఉన్నారు. మనం రాసిన 3 నెంబర్స్ రాసాం. అంటే 12, 21, 15. వాడు ఇచ్చిన ప్రతి క్వశ్చన్లోనూ ప్రతి నెంబర్లోనూ 3 అనే నెంబర్ కనిపిస్తుంది. కనిపించిందా? కాబట్టి అదే HCF. ఈ మరి మీరు అండర్లైన్ చేసుకొని రాసినారు అంటే ఇంకా డెడ్ ఈజీగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ ఉండదు. అప్పుడు ఇప్పుడు నేను అండర్లైన్ చేసింది ఏది? 3కి చేశా కాబట్టి 3. ఇంకో నెంబర్ ఏదన్నా పక్కన ఉన్నింది, 2 కూడా అన్నిట్లో ఉన్నింది అనుకో, 3 2 ఒక్కసారే అండర్లైన్ చేయాలి. ప్రతి దానిలోనూ ఒక 3 ఉంది కాబట్టి ఒక్క 3నే. ఓకేనా? LCM కార్డు మాత్రం కొంచెం డిఫరెంట్, జాగ్రత్తగా చేయాలి. LCM ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో అండర్లైన్ చేయింది ఉందా, అవంతా ఎత్తి రాశాను. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 × 2. నెక్స్ట్ 7 × 5. ఓకేనా? చూడండి, 2 × 2 5 7 × 5 అన్నీ రాసాం. ఇప్పుడు అండర్లైన్ చేసింది అంటే పైన ఉన్న HCF ఎత్తి కూడా రాసేయండి. ఇది చూడకండి, ఇక్కడ అండర్లైన్ చేసింది చూశారంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. HCFలో ఏ నెంబర్ ఉందో అది కూడా ఎత్తి రాసేయండి.
ఎల్సిఎం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. 2 2s are 4, 7 5s are 35, 3 ఉంది కాబట్టి 3. ఇలా ఎందుకు చేశానంటే కొంచెం ఈజీగా మల్టిప్లికేషన్స్ అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం, 4 3s are 12, 12 into 35. సో ఇక్కడ 12 టేబుల్తో చేయాల్సిందే, వేరే దాలి. మీకు కావాలంటే కొంచెం పెద్ద మల్టిప్లికేషన్ వచ్చినా చేసుకోండి ఓపిక్గా, లాస్ట్లో చేసుకోండి ఇలాంటివంతా క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా. 12తో 12 5s are 60, 6 0, 12 3s are 36, ఇది ఒకటి 42 వస్తుంది. సో ఎల్సిఎం ఎంత, 420. అంతే, అయిపోయింది లెక్క. 1 మార్క్ ఈజీగా వచ్చేస్తుంది. అదే ఈ నెంబర్ ఈ ప్రాబ్లం అనుకోండి ఇంకా ఈజీ. హెచ్సిఎఫ్ వాడే ఇచ్చాడు, ఎల్సిఎం మనల్ని కనుక్కోమన్నాడు, అందులో ఉండే 2 నెంబర్స్ వాడే ఇచ్చేసాడు. ఇక్కడ ఫార్ములా గుర్తుంటే చాలు. ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 2ని ఏబి అనుకుంటాం. ఎన్ని నెంబర్స్ ఇచ్చాడో అన్ని ఏబి. 3 ఇచ్చుంటే 3 పెట్టేస్తాం, మ్యాక్సిమం 2 ఇస్తాడు. తర్వాత ఏమి ఇచ్చాడు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, అంతే. దీనిలో సబ్స్టిట్యూట్ చేసామంటే అయిపోయింది అనమాట. ఇది ఫార్ములా, గుర్తు కోసం మీకు బాక్స్ కూడా వేస్తాం. ఏ అంటే ఫస్ట్ నెంబర్ 20, బి అంటే సెకండ్ నెంబర్ 35, దానిలో కూడా అవే ఉంటాయి చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం వాల్యూ తెలుసా, తెలియదు కాబట్టి అది ఎల్సిఎంఏ, ఇంటూ హెచ్సిఎఫ్ 5 అని చెప్పాడు. 5 చూడండి, ఇది ఈ పక్క ఎల్సిఎం 5 అనేది మల్టిపుల్, లెఫ్ట్ సైడ్కి వస్తే డివిజిబుల్. హెచ్సిఎఫ్ ఉన్న అంతే అనమాట, బై 5 వేసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం. 5 1s are 5 7s are 7 4s are 140, అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 140. అంతే, ఆన్సర్ అయిపోయింది చూడండి, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా 2 మోడల్స్ మీకు ప్రాక్టీస్ కోసం. ఓకేనా, చూడండి, ఇది ఫస్ట్ది, దానికి మోడల్లో ఈ ప్రాబ్లం చేయాలి. సెకండ్ది ఈ మోడల్. ఓకేనా, సెకండ్ ప్రాబ్లం ఈ మోడల్. అదే మరి దీనికి థర్డ్ దానికి కూడా పైన ఇచ్చేసిన మోడల్, ఇది మీరు చేయండి, ఇది నేను చెప్తా. చాలా సింపుల్, ఇవంతా 1 మార్క్ అంటాడు కానీ ఈజీ మోడల్సే. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయము, ప్రాబ్లం వేసేసిన తర్వాత చెప్తాను, అది కూడా చెప్పాలి. గివెన్ దట్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 వాడు ఇచ్చింది. సో దీనిలో నుండి వాల్యూ కనుక్కోవాలి, అది కాంపోజిటా కాదా అని చెప్పాలి. చూడండి, ఇందులో రెండిట్లోనూ 5 ఉంది కదా, ఆ 5ని కామన్ తీద్దాం. 5ని కామన్ తీసి 7 into 6 into 4 into 3 into 2 into 1 ప్లస్ ఉండే 5 కామన్ వచ్చేసిందంటే 1 ఉన్నట్టు. 5 ఇంటూ ఇది చూడండి, ఇది మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తా, ఇంత పెద్ద నెంబర్ కదా, నేనేం చేస్తానో చూడండి. ఈ 2 మల్టిప్లై చేయండి, ఎంత, 6. 6 4s are 24. ఓకేనా, 6 4s are 24 పక్కన రాసుకున్నా. ఇప్పుడు 6 7s are ఎంత, 42. సో ఈ 2 మల్టిప్లై చేస్తే సరిపోద్ది. 4 2s are 6 8, 4 4s are 16, 1 ఇంకా లేదు కాబట్టి 1 ఇంటూ 2 2s are 4, 2 4s are 8. సో 8 0 1 10. సో 1008 ప్లస్ 1 5 ఇంటూ 1009. ఇప్పుడు ఈ నెంబరు 2 ప్రోడక్ట్ నెంబర్స్గా రాసామా, అంటే 2 నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే వీడిచ్చిన కంప్లీట్ నెంబర్ వస్తుంది. అయితే అది కాంపోజిట్ నెంబర్, ఈజ్ కాంపోజిట్ అన్నారు, అది కాంపోజిటే. ఎందుకు అంటే చూడండి, ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అని మీరు చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాం. ప్రైమ్ నెంబర్సు ప్రైము కాంపోజిట్, ఇవి నేర్చుకొని ఉంటారు. ఒకవేళ మర్చిపోయినారా, ఏం పర్వాలా, ఒకే ఒక ట్రిక్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ నెంబర్ అన్నా ఈనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి 7. ఇప్పుడు ఈ 7 ప్రైమా కాంపోజిటా అని కొంతమందికి తెలియదు.
వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 7 అనే నెంబర్ ఏదన్నా టేబుల్లో కనిపిస్తుందా, సార్ 1 టేబుల్లో కనిపిస్తుంది, 7 టేబుల్లో కనిపిస్తుంది అని చెప్తారు కదా, ఆ 2 తప్ప మిగతావి చూడండి. 1 టేబుల్ టచ్ చేయకండి, అలాగే ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ టచ్ చేయకండి. 1 7 కాకుండా ఇంకే టేబుల్లోనూ ఆ 7 కనిపించదు, 7 ఇంకే టేబుల్లో కనిపించదు కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. 8 చూడండి, 8 అనేది 2 టేబుల్లో కనిపిస్తుంది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ 8 అనేది. ఇంకేదన్నా చూడండి 16 4 టేబుల్లో కనిపిస్తుంది కాంపోజిట్ నెంబర్. 25 5 టేబుల్లో కనిపిస్తుంది కాబట్టి కాంపోజిట్ నెంబర్. 31 ఏ టేబుల్లోనూ కనిపించదు కాబట్టి ప్రైమ్ నెంబర్. మీకు ఈజీగా గుర్తుండిపోయింది. ఓకేనా? చూడండి, ఆ లాజిక్ ప్రకారము ఈ నెంబర్ అనేది 5 టేబుల్లో కనిపించింది, లేదా 1009 టేబుల్లో కనిపించింది, అంతే కదా. 5 × 1009 చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది, లేదా 1009 × 5 చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. అంటే ఎక్స్ట్రా టేబుల్ కనిపించింది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్, అంతే, అయిపోయింది ఆన్సర్. ఇది మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్పాను, ఇది ఎగ్జామ్లో వేయాల్సిన పనిలే, ఇది రాసేస్తే చాలు. దేర్ఫోర్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఈజ్ కాంపోజిట్ నెంబర్. అయిపోయింది ఆన్సర్. మీకు ఇంకో విషయం చెప్తానన్నాను, గుర్తుందా? అదేమీ లేదు, ఇన్ని స్టెప్స్ చేసే విధంగా మీకు 1 మార్క్ బిట్ ఇవ్వకపోవచ్చు, మ్యాక్సిమం ఇలా ఇచ్చేయచ్చు, లేదా ఇంత స్టెప్ లేకుండా జస్ట్ వాడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అంటే చూడండి, ఇది మనకి సింగిల్ ఆన్సర్ వచ్చింది కాంపోజిట్ అని, వాడు ఆప్షన్స్ పెట్టచ్చు. ప్రైమ్ నెంబర్ ఒక ఆప్షను, కాంపోజిట్ నెంబర్ ఆప్షను, ఇంకోటి ఆడ్ నెంబర్ అని, ఈవెన్ నెంబర్ అని 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. దీనికి నేనే ఇస్తాను చూడండి. ఇప్పుడు వీడే ఇదే క్వశ్చన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ కాంపోజిట్, బి ప్రైమ్, సి ఈవెన్, డి ఆడ్, ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చి ఏ ఆప్షన్ అంటాడు. సో మనం ఇదంతా రాసుకొని ఫైనల్గా ఆప్షన్ ఏ పెట్టాలి. సార్ ఇక్కడ ఆప్షన్ మనం ఎగ్జామ్లో ఎట్లా రాయగలం సార్, క్వశ్చన్ ఉండదు కదా అనే డౌట్ వస్తుంది కదా. క్వశ్చన్ నెంబర్ వేయండి, క్వశ్చన్ నెంబర్ ఇది ఎంత అయితే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 7th ప్రాబ్లం ఏమి, ఇదంతా రాయండి, ఇదంతా రాసి కింద ఆప్షన్ ఏ అని రాయండి, అంతే. ఓకేనా? ఇదంతా రాయండి, కింద ఆప్షన్ అని పెట్టి ఏ అని పెట్టండి, అప్పుడు మీకు వాళ్ళకు రాసే వాళ్ళకి అయిపోద్ది. లేదా ఈ ఆన్సర్ ఎత్తుకొని వెళ్ళి పైనే పెట్టండి, పైన పెట్టేసి దాని తర్వాత ఈ ఆన్సర్ రాయండి, ఇబ్బంది లేదు. ఓకేనా? ఎలా అంటే ఇదండి, 7th దానికి ఆప్షన్ ఏ అని పెట్టేసి కింద ఇదంతా సాల్వ్ చేయండి, ఇబ్బంది లేదు, మార్కులు పడిపోద్ది. ఓకేనా? సింపుల్ ప్రాబ్లమ్సే. చూడండి, మీకు 1 మార్క్స్ 3 చెప్పాను, 3 ప్రాక్టీస్కి, ప్రతి దానిలోనూ ఒక మోడల్, అన్నీ మనకి టెక్స్ట్ బుక్లో మోడల్సే. ఓకేనా? కొన్ని నేను నా ఓన్గా అదే మోడల్లో మీకు టెక్స్ట్ బుక్లో లేదంటే వేరేది మార్చి నేను చెప్తాను. మ్యాక్సిమం మనం చెప్పుకునే చాప్టర్స్ అన్నీ కూడా, అంటే అన్ని చాప్టర్స్లోనూ 100 వీడియోస్ తీసుకుంటాం, అంటే 100 ప్రాబ్లమ్స్ తీసుకుంటాం. ఇవన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్గానే తీసుకుంటాం. మీకు బాగా రావాలి, ఎంత వీలైతే అంత బాగా నేర్చుకోండి. 100 డేస్ టైం ఉంది, 2 డేస్ అయ్యింది, ఇంకా 98 డేస్ ఉన్నాయి. ఈ 3rd డే కదా, ఇంకా 98 డేస్ ఉన్నాయి. హ్యాపీగా నేర్చుకోండి, వచ్చేస్తుంది ఈజీగా. జస్ట్ నేను పెట్టిన వీడియో పెట్టినట్టు నేర్చుకుంటా అంటే చాలు. ఓకేనా? రాసుకోండి నీట్గా.